నమస్కారం అండి. బాగున్నారు అందరూ? ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం. డయాబెటీస్ అంటే షుగర్‌కి పిల్లలు పుట్టడానికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పుట్టే పిల్లల తండ్రికి షుగర్ ఉంటే కనుక పోను పోను ఆ తండ్రి వయసు పెరిగే కొద్దీ షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. తల్లి విషయానికి వస్తే తల్లికి షుగర్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని మనం చెప్పం. కానీ ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి కనుక గర్భం దాల్చే ముందర షుగర్ ఉంటే గర్భం దాల్చడం కష్టం. ప్లస్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటే పుట్టే బిడ్డకి ఇబ్బందులతో పుడతాడు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత షుగర్ ఉంటే ఆ బిడ్డకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ తల్లికి ఎఫెక్ట్ ఉంటుంది. తండ్రికి షుగర్ ఉండడం వల్ల పుట్టే అవకాశాలు తగ్గచ్చు, కానీ తల్లికి షుగర్ ఉండడం వల్ల పుట్టే అవకాశాలు తగ్గవు. రెండోది, బిడ్డకి షుగర్ రావచ్చా? బిడ్డకి తల్లికి షుగర్ ఉండడం వల్ల తండ్రికి షుగర్ ఉండడం వల్ల పుట్టిన వెంటనే షుగర్ రాదు. షుగర్ కంట్రోల్ ఉంటే బిడ్డ బాగా పుడతాడు, కానీ ఆ బిడ్డకి పుట్టిన వెంటనే షుగర్ రాదు. కానీ బిడ్డ వయసు వచ్చిన తర్వాత ఒక 20 years 25 years ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఇద్దరికీ షుగర్ ఉంటే ఈ పిల్లాడికి కానీ పిల్లకి కానీ షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేగాని పుట్టిన వెంటనే షుగర్ మటుకు రాదు. ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి.